ఈనాటి బాలులే రేపటి పౌరులు అన్న నినాదంతో కాకినాడ జిల్లా పిఠాపురం జగ్గి చెరువు పాస్టర్ నానిబాబు గారి యొక్క మందిరంలో సుమారు 80 మంది యవనస్తులతో గ్రోయింగ్ లీడర్షిప్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ నలుమూలల నుండి ఆయా గ్రామాల నుండి దైవజనుల చేత పంపబడిన కొంతమంది యవనస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని పిల్లలను ఏ విధంగా నడిపించాలి, పిల్లలకు చదువు పట్ల ఏ విధంగా శ్రద్ధ కలిగించేవారుగా చేయాలి, తల్లిదండ్రులను గౌరవించే పిల్లలుగా ఏ విధంగా మారాలి, పిల్లలకు ఏ విధమైన బోధ చేయాలి, ఇలాంటి అనేకమైన విషయాలతో వారికి ఉదయము 9 గంటల నుండి సాయంత్రము 5 గంటల వరకు చక్కటి తరబేతి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమము పాస్టర్ స్టాన్లీ శ్రీకాంత్ గారి యొక్క ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమం అయిన అనంతరము వచ్చిన వారికి చక్కటి సర్టిఫికెట్స్, బహుమతులు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన యవనస్తులు పిల్లలకు నేర్పించే పాటలు, డ్యాన్సులు, లంచ్ ఇలా అనేకమైన కార్యక్రమాలతో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. వచ్చిన వారు అనేక మంది వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్టాలిన్ గారికి, వారి బృందానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసి ఉన్నారు. ఈరోజు మేము ఇలాగ గ్రోయింగ్ లీడర్స్ ప్రోగ్రామ్ అనే దానికి మేము అటెండ్ అయ్యాము. మేమందరం సంఘంలో టీచర్స్గా నియమించారు. మమ్మల్ని ఇలాగ పిలిచినందుకు, మమ్మల్ని ఆహ్వానించినందుకు ఇక్కడ ఉన్న పెద్దలకి అందరికీ నా వందనాలు. మేము ఈరోజు చాలా బాగా నేర్చుకున్నాము. అంటే టీచర్స్కి ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఎలా ఉంటే పిల్లలు నేర్చుకుంటారు. అందరికీ నమస్కారము. ఈరోజు అనగా 7వ తారీఖు సోమవారము 2025 సంవత్సరంలో మరి చిల్డ్రన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్గా జగ్గయ్య చెరువులో క్రీస్తు ప్రేమ మందిరంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మరి పిఠాపురం అలాగే ఉప్పాడ పరిసర ప్రాంతాల నుండి అనేకమైనటువంటి యవనస్తులు సండే స్కూల్లో పిల్లలకు టీచర్గా ఉండడానికి ట్రైనింగ్ పొందడానికి పిల్లలు ఆసక్తితో ఇక్కడికి రావడం జరిగింది. సుమారు ఒక 80 మందితో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పిల్లలకి ఏ విధమైనటువంటి బోధన చేయాలి, ఎలా చేయాలి, ఈ వేసవి కాలంలో పిల్లలు సెలవులకి ఇంటి దగ్గర ఉండి వారు బయట తిరిగేయకుండా వాళ్ళని ఉద్దేశించి వారికి ఏ విధమైన బోధన చేయాలి, ఒక మంచి సత్ప్రవర్తన కలిగి వారు దేవుళ్ళు ఎదగాలనేసి, ఆధ్యాత్మికంగా వాళ్ళు బలపడాలనేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాము.